హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వేణి వెంకీ 685 కలెక్షన్స్ అండి. నేనైతే ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దానిలో 1.5 లీటర్ ఆయిల్ వాటర్ వేసుకున్నాను. దానిలో మనకి బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, లవంగాలు, అజినమోటో అండ్ కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా, అలాగే రైస్ అతుక్కోకుండా విడివిడిగా పలుకుగా రావడానికి వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీనిలో ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయిందండి, వేసుకున్నాను. ఈ ఆయిల్ ఈ వాటర్ అనేది బాగా మరల కాగిన తర్వాత రైస్ అనేది దీనిలో వేసుకుందామండి. ఓకేనా? పెట్టినటువంటి బౌల్ అయితే వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు మనకి దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఇంకొక బాండీ పెట్టుకున్నాను. దీనిలో తగినంత ఆయిల్ తీసుకుంటాను. మూడు పావులు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెమే సాల్ట్, కారము కలిపి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అండి. ఇవైతే ఇలా కట్ చేసుకొని చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్, కొంచెమే సాల్ట్, కారం ఇలా కలిపి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం. ఆయిల్లో కొంచెం ఇలా వేయించుకున్నాము. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఉంచుకొని పక్కకు పెట్టుకున్నాము. అలాగే ఈ రైస్కి పెట్టినటువంటి వాటర్ బాయిల్ అవుతున్నాయో లేదో ఒకసారి చూద్దామని చెప్పి రైస్ వేసుకొని ఉడికించుకున్నాము. మరలగా అవుతున్నాయండి వాటర్ అయితే. ఇప్పుడు మనం దానిలోకి రైస్ వేసుకున్నాము. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి. బాస్మతి రైస్ ఇండియా గేట్ అంత మంచిగా లేదండి, మెత్తగా అయిపోతుంది. అందువల్ల నార్మల్ రైసే తీసుకున్నాను. వేసేసుకున్నాం కదండి. హాఫ్ బాయిల్డ్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుకున్నాము. మళ్ళీ కర్రీకి సంబంధించి చూద్దామండి. వేడైన తర్వాత గ్రేవీ కోసం బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాయచీ, టేస్టెడ్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి.
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ అండి. ఈ రెండు వేసేసుకుంటున్నాను. వేసి వేయించుకుంటాను. టమాటా పేస్ట్ వేసాను కదండి, ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. ఈలోపు ఒకసారి రైస్ ఎలా ఉందనేది చూద్దాం. కొంచెం సేపు ఉండాలండి. మనము కొంచెం పసుపు, కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం కారం, కొంచెం గరం మసాలా కలుపుకొని ఉండాలండి. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. దీనిలో ఈ వేయించుకున్నటువంటి ఎగ్స్ వేసుకున్నాము. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి. వేసుకొని వేయించుకోవాలండి. వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం కసూరి మేతి, వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర, వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి, మగ్గించుకోవాలి. చక్కగా గ్రేవీ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు లింక్ వస్తూ ఉంటుందండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల. వేణి వెంకీ 685 కలెక్షన్స్ అండి. ఓకేనా? ఇలా ఆయిల్ అంతా బాయిల్డ్ అది ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి.
ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని పక్కకు తీసుకుందాము. ఎగ్స్ కొంచెం గ్రేవీ కూడా పక్కకు పెట్టుకుందాం. ఇలా పక్కకు పెట్టుకోవాలి. కొంచెం పెరుగు వేస్తున్నాను. ఇంతకు ముందే వేయాలి కానండి, పెరుగు స్కిప్ అయిపోయింది, మర్చిపోయాను, అందువల్ల దీనిలో వేసానండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్నటువంటి ఈ రైస్ని లేయర్గా వేసుకుందామండి మనము. ఇలా వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి గ్రేవీ, ఎగ్స్ కూడా దీని మీద ఇలా పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వేయించి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రైస్ వేసుకుందాము లేయర్గా. వేసుకున్నానండి. అడుగు మాడిపోతుందేమోనని నేను ఒక చపాతీ పెంకు తీసుకుంటున్నానండి, దాని మీద పెట్టుకున్నాము, లేకపోతే అడుగు మాడిపోతుంది. సాఫ్రాన్ అండి, ఇది కుంకుమ పువ్వు. మీ ఇష్టం అండి, మీరు కలర్ యూజ్ చేస్తే కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కుంకుమ పువ్వే యూజ్ చేస్తున్నానండి. రెండు పచ్చిమిర్చి, కొత్తిమీర, అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవడమే. ఇలా 5-10 మినిట్స్ వరకు ఇలా మూత తీయకుండా గట్టిగా పెట్టుకోవడం వల్ల దమ్ అనేది మంచిగా అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మనము ఒక స్పూన్ తీసుకొని దాంతో కింద వరకు వాటర్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మూత తీసి ఇలా పెట్టుకొని చూద్దాము ఒకసారి. ఇలా ఉండాలండి, వాటర్ అయితే లేదేమీ, మంచిగా అయింది. చూడండి ఒకసారి ఇట్లా కలుపుతున్నాను, చూడండి కింది నుంచి పైకి చూడండి. వావ్, ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో యమ్మీ టేస్టీగా ఉండేటటువంటి ఎగ్ బిర్యానీ రెడీ అండి.
ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.